Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనమో నీకేలా వందనమో. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను ఆ జనం మధ్య వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి కనుగొనేది ఏంటంటే, వాళ్ళతో పులులు ఉన్నాయంట, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, జంతువులు కూడా వాళ్ళతో జీవిస్తున్నాయి. వాళ్ళు జంతువు యొక్క గుడి కట్టలేదు, కానీ ఒక గుడి కట్టుకొని మాత్రం పూజిస్తున్నారంట వాళ్ళు. ఇది స్పెషల్. అట్లా మనుషులు మీరు అంగీ ఇచ్చిన వాళ్ళకి తెలియదు ఏం చేయాలో దాంతో. వాళ్ళకు అక్కడ వీళ్ళు వెళ్ళినప్పుడు చాలా విచిత్రంగా చూస్తున్నాడు. వీళ్ళు ఎవరు ఆ టైప్లో అటువంటి అనాగరికమైన ఏం తినాలో ఏం తాగలో తెలియదు వాళ్ళు. అయ్యో పండ్లు దిక్కడము ఇవన్నీ ఏమో సోపులు ఇప్పుడు ఏమి ఉండవు వాళ్ళకి. మీకు తెలుసు షర్టే వేసుకుని రాదంటే మీకు తెలుసుకుని ఏ స్థితిలో ఉంటారు. కానీ నేను ఈరోజు మీకు చెప్పాల్సింది ఏమంటే, వాళ్ళు గుడి కట్టుకొని ఉన్నారంట. అంటే ఒక మందిరం, అంటే ఏ గుడి అని కాదు, ఏ దేవుడు అని కాదు, కట్టుకొని ఉండి ఆడ పూజిస్తారంట. ఎప్పుడు వర్షం వచ్చినా, వర్షం పడినప్పుడు వాళ్ళంతా గుడి దగ్గరికి పోయి పూజిస్తా అంటారు. అంటే అక్కడికి ఎవరు చేరలేదు, ఏ దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. మొత్తానికి ఒకటి తెలుసు వాళ్ళకి, వర్షం పడినప్పుడు వాళ్ళు పూజిస్తా అన్నారు. ఎందుకు? ఒకటి తెలుసు వాళ్ళకి, వర్షం వీటన్నిటికల్లా దేవుడు ఉన్నాడని. ఎందుకంటే దేవుడు లోపల ఫిట్ చేసాడు. లోపల మనిషికి తెలుసు, అందరికీ తెలుసు. అందుకే చిన్నపిల్లలకి 2+2 కోసం స్కూల్కి పంపిల్ల. దేవుడిని మొక్కమంటే మొక్కేశారు వాళ్ళు, ఎందుకంటే లోపల అది ఉంది. ఈ మనుషులు అంగీ వేసుకునే రాదు వీళ్ళకి, కానీ ఆడ పూజిస్తా అన్నారు. సూర్యుడు వస్తానంటే పూజించేవాళ్ళంట. ఎందుకు తెలుసా? దేవుడు ఈ సూర్యుడిని పంపిస్తాడు మాకు వెలిగించేదని, వర్షం ఇస్తాడు దేవుడు. అంటే ఎందుకు ఈ పాయింట్ మీ ముందు చెప్తానంటే, మనిషికి తెలుసు దేవుడు ఉన్నాడు అని. అలా అనాగరికంలో ఉన్నవాళ్ళు, ఏది జ్ఞానం లేనివారు, ఎప్పుడు పట్టణాన్ని చూడని వాళ్ళు, అసలు మనిషినే చూడలేదు, మనలాంటి మనిషినే చూడని వాళ్ళు. కానీ ఒకటి మాత్రం వాళ్ళకి తెలుసు, దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్తం సప్లై చేస్తాడు. ఈరోజు సమస్య ఏంటంటే, ఎందుకు యేసుప్రభు ఆ మాట చెప్పాడంటే, ఇక్కడున్న మోడ్రన్ మనిషికి తెలియదు. అర్థమైంది మీకు? ఇప్పుడున్న మోడ్రన్ మనిషికి తెలీదు ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు, నేను ఆయన మీద ఆధారపడాలా, ఆయన ద్వారానే నేను బ్రతకగలను. మీరు చూడండి లోకంలో ఎట్లా వాళ్ళు ఉన్నారు, చాలా ఫన్నీ పీపుల్ ఉన్నారు కదా. చాలామందికి నేను మాట్లాడుతూ ఉంటాను, మధ్యలో కౌన్సిలింగ్ చేస్తా ఉంటాను, బ్రదర్ చర్చికి రండి. లేదు సార్ చాలా బిజీ నేను. ఏం బిజీ? ఆఫీస్కి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి. చాలామంది రాలే మీలో వచ్చేవాళ్ళు మామూలుగా. ఎందుకు తెలుసా? చాలా బిజీ వీళ్ళు. ఎందుకు బిజీ? వీళ్ళు అనుకుంటారు, నేను కష్టపడి నేను పని చేస్తే కానీ, నేను సంపాదించే సంపాదనతోనే నేను బ్రతకాల. అందుకే మనిషి బతుకుతాను కానీ బతుకులేదు లోపల, బతుకుతాను కానీ సంతోషం లేదు, బతుకుతాను కానీ ఆనందం లేదు, బతుకుతాను ఆరోగ్యం లేదు. ఎందుకు తెలుసా? ఏది మొదటి పెట్టాలో జీవితంలో అది తెలియదు మనిషికి. ఎంతో టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మీకు చెప్పినట్లుగా చాలా ఉన్నాయి మనిషి దగ్గర. కానీ మనిషికి అర్థం కానిది ఏంటంటే, ఎవరిని జీవితంలో మొదట పెట్టాలా వాళ్ళకి తెలుసు. అనాగరికులకి వాళ్ళకి తెలుసు, సూర్యుడు ఎవరు పంపిస్తానో నా కోసం, చంద్రుడు ఎవరు పంపిస్తానో తెలుసు. ఇలా మనుషులకు తెలియదు చేసారా? అందుకే నువ్వు చంద్రుడి దగ్గర పో, నీ గుండెల్లో సమాధానం ఉండదు, నీకు ఆనందం ఉండదు, నీకు తృప్తి ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నీకు జీవితంలో ఏది మొదటి పెట్టాలో నీకు అర్థం కాదు. అందుకే మొదట దేవుణ్ణి, తన రాజ్యాన్ని, ఎందుకంటే అన్నీ సప్లై చేసేవాళ్ళు ఆయనే. ఇక్కడ ఏమైపోయిందంటే, మోడర్న్ ఇప్పుడుండే ప్రజల్లో వాళ్ళు అనుకుంటారు ఎలక్ట్రిసిటీ వస్తాననేది ఆటి నుంచి
పవర్ ఆఫీస్ నుంచి, అనంతపూర్లో అయితే కరెంట్ ఆఫీస్ నుంచి. కాయగూరలు వస్తాడేది అటు నుంచి, మండి నుంచి. అన్నం పెడతానేది ఎవరు? రైతన్న. మంచిదే, తప్పని అవన్నీ. హలో, ఏమవుతుంది వర్షాలు పడుకుంటే రైతన్నకి? ఏమవుతుంది నీళ్లు లేకుంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళతో? ఇప్పుడు ఏమైంది? కరోనా వచ్చింటే, మందు లేకుంటే. అందుకే యేసుప్రభు జవాబు ఇస్తాడు తన యొక్క బోధన టీచింగ్ ద్వారా, ఎందుకు మనిషి సమస్యలో ఉన్నాడని. అందుకే దేవుడు అన్నాడు, ఏం తిందుమా ఏం తాగుదుమా అని వాళ్ళ చింతపడుతున్నారు. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి ఇది తెలుసుకున్నాడు అనుకో, తన జీవితంలో కొదవ లేకుండా బ్రతకచ్చు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు, సమస్తం ఇచ్చేవాడు. ఈవెన్ మీకు తెలుసా, ఈవెన్ వాళ్ళని పక్కన పెడదాం ఒక నిమిషం, దేవుణ్ణి తెలుసుకున్న పిల్లలు కూడా, రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా దేవుణ్ణి మొదటి స్థానం పెట్టరు. ఎంతమంది లేరు అట్లా? జాగ్రత్తగా చాలామంది నాకు అడుగుతారు, బ్రదర్ మేము టైత్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో. మన చర్చ చూసుకున్నాం. ఒక ప్రశ్న, ఎందుకు మేము ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదు? ఎందుకు డబ్బులు రావడం లేదు? చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా ఉన్నాయి కానీ ఒకటే డబ్బు గురించే చెప్తాను. మాకు అది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. మీరు అంతా మేలుకుంటారు, డబ్బు అంటున్నాయి ఎక్కడ ఇస్తాను సార్. అలా నేను ఇచ్చేకే పిలిచింది డబ్బు మీకు. ఓకే, జాగ్రత్త తినంపులేరా. సో మీకు తెలుసా బైబిల్ ఏమంటుందో, ఒకడు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లుతాడు. ఇది బైబిల్ చెప్పేది. 3 యోహాను 2వ వాక్యంలో మీరు చదివితే, తెలుగులో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అని రాయబడింది. యాక్చువల్ ఆత్మ కాదు అది. ఆత్మ ఆల్రెడీ యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన రోజే వర్ధిల్లింది. కొత్త ఆత్మ మనలో వచ్చినది. ఇంగ్లీష్లో కరెక్ట్గా రాబడింది, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ కదా. ఇంకా పెట్టినే లేదా తల్లి? ఓకే, జాగ్రత్త తినంటారా. ఇంగ్లీష్లో కరెక్ట్ రాబడింది. ఏమని రాబడింది సార్? నీ మనస్సు అభివృద్ధి చెందిన కొలదే నువ్వు అన్ని విషయంలో అభివృద్ధి చెంది ఆరోగ్యంగా ఉంటావని రాబడింది. నువ్వు ఊరికే డబ్బులు పడేసిపోతే కాదు, దేవునికి ముఖం మీద పట్టుకో, తీసుకో, వాడుకో అని నీ దగ్గర డబ్బులు రాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు డబ్బు ఇచ్చో బాగుంది కానీ నువ్వు మనసులో వర్ధిల్లాలి. అంటే రోజు నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నువ్వు నా గురించి నీ మైండ్ని చేంజ్ అయ్యి నా గురించి తెలుసుకో బాగా. అక్కడ అదే రాబడి. అందుకే ఆరోగ్యం లేరు, డబ్బులు లేరు. చాలామంది దేవుని బిడ్డలు కూడా డబ్బు రాకపోవడానికి కారణం అది కూడా ఒకటి ఉంది. ఊరికే ఈడు వచ్చేసి ఆదివారం వినేసి సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారం పోయినాం అనుకో, దేవుని సన్నిధిలో గడపక, ప్రార్థనలే, బైబిల్ చదువుకోవడంలే, వినడంలే. దాంతో ఏమైందంటే నీ మనస్సు అభివృద్ధి చెందకపోవడం వలన శత్రువు నీ దగ్గర డబ్బు రాకుండా ఆపే ఆస్కారం ఉంది. ఓకే, ఇట్లా నేను మీకు కొంతమంది ఇట్లా చూసాను, అది అర్థం కావడం సార్ నువ్వు ఏం చెప్తానో అని ఎగ్జాంపుల్ ఇస్తాను నన్ను. అందుకే నేను ఎగ్జాంపుల్ ఏరుకొని వచ్చుకుంటా మీకోసం. ఈ భూమి మీద అందరికంటే ధనికుడు ఎవరో చెప్పండి? బైబిల్లో కానీ ఈ రోజు వరకు కూడా బైబిల్ ప్రకారం ఆయనే ధనికుడు. ఎవరు సార్? ఎవరు ధనికుడు? అందరికంటే ధనికుడు సాతానా. అందరికంటే బీదోడు చేశారు వాడు. సోలొమన్. గట్టి చెప్పండి, మళ్ళీ ఎందుకు భయపడతారు? ఈ గుంపంతా చెప్పండి, ఎవరు మా అందరికంటే ధనికుడు? అప్పుడే అనుమానం ఎంటాడుతూనే ఉంటుంది. ఏమేసాం, ఏం బాంబు వేసామా మీ మీద? ఏదైనా తప్పు చెప్పినా కూడా పేతురులో ఉండాలరా. ఎవరు అందరికంటే ధనికుడు? సొలొమోను తల్లి. గట్టి చెప్పండి, ఎవరు ధనికుడు? మీరు ఎందుకంటే కొద్దిగా మెలకు. ఉషా అంట. హరీష్, ఎవరు ధనికుడు భూమి మీద అందరికంటే ఎక్కువ? నేను కాదు సార్ అంటావా? ఎవరు ధనికుడు అందరికంటే? ఎవరు? సొలొమోన్. గట్టి చెప్పండి, సొలొమోన్ అందరికంటే ధనికుడు. దేవుడు ఉన్నాడు, ఇంకా అటువంటి ధనికుడు ఉన్నాడు. మీకు తెలుసా ఎందుకు అంత ధనికుడయ్యాడో? ఎందుకు అంత ధనికుడయ్యాడు ఆయన? మాకు తెలియదు సార్, ఏ లాటరీ తగిలింటుందంటారా? కాదు, వినండి, నేను మీకు రహస్యం చెప్తాను. దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన రాజుగా అయిన తర్వాత దేవుడు ఆయనతో అన్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనతో అడిగాడు ఒక ప్రశ్న, ఏం కావాలో చెప్పు నీకని. సొలొమోన్ ఏమడిగాడు తెలుసా? ప్రభువా, ఒక 10 కోట్లు నాకు కావాలి. నేను ఏం చెప్తానో అదే అడిగాడు. అదే బైబిల్ చెప్పేది కూడా. ఆయన ఏమన్నాడంటే, నాకు జ్ఞానమి.
రాజు కాబట్టి అయ్యా ఈ ప్రజల మధ్య నేను ఎలా బ్రతకాలి, ఈ ప్రజలకి ఏం చెప్పాలి, నేను ఈ ప్రజల మధ్య నేను జీవించే విధానం ఏంటి, వీళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి ముందు అని ఆయన అడిగినది జ్ఞానం. దేవునికి ఎంత సంతోషమైందో తెలుసా? నువ్వు జ్ఞానం అడిగావు, నువ్వు డబ్బు అడగలే, శత్రువుని అడగలే, ఆరోగ్యం అడగలే. ఈ మూడు చూడండి, మనం పరిగెత్తే దాని వెనకలే, మనము ఈ మూడింటి వెనకలే కదా పరిగెత్తేది. దేవుడు అన్నాడు అతనితో, నువ్వు డబ్బు అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, నీ శత్రువులను అడగలే. మనం ఈ మూడు ఎప్పుడు అడుగుతున్నాం? ప్రభువా డబ్బులు, సైతాన్ని పీడిస్తూ సైతాన్ని పాలదు, ప్రభువా డబ్బు, ఆరోగ్యం, ఈ ప్రభా ఇంకేం వద్దు ప్రభా ఈ మూడు. దేవుడు అంటాడు ఈ మూడు అట్లా రావు. ఈ మూడు రావాలంటే ఏంది రావాలో తెలుసా మీకు? జ్ఞానం. సొలొమోనుతో దేవుడు అన్నాడు, నువ్వు నీ శత్రువులను అడగలే, నువ్వు ఆరోగ్యం అడగలే, నువ్వు డబ్బు అడగలే, కానీ నేను నీకు జ్ఞానంతో పాటు ఈ మూడు కూడా ఇస్తానని. ఎంత ధనికుడు అంటే సొలొమోను ప్లరా, అతని దగ్గర ఉన్నంత బంగారంట రాజుల కాలంలో వెండి ఎంత ఉండేదో రాజుల దగ్గర, మిగతా రాజుల దగ్గర అంత బంగారు ఉండేది. ఇతని దగ్గర వెండి ఎంత ఉండేదంటే రోడ్డు మీద ఇటుకల్లా వాడేవాళ్ళంట. ఎక్కడి నుంచి వచ్చిందంత? దేవుడు అన్నాడు నేను నీకు ఇస్తా. నేను మీకు చెప్తున్నా, మీరు దేవుణ్ణి వెతకండి, ఈ మూడు మీ వెనకలు వస్తాయి. అదే ఇక్కడ 6:33లో రాయబడింది. నీవు దేవుని రాజ్యాన్ని ఎతికితే మిగతావన్నీ ఇలాగే వచ్చేస్తాయి. క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేంలే ఈ పాయింట్ని. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఎందుకు దేవుడు సింపుల్ క్యాలిక్యులేషన్. మీకు జ్ఞానం లేదనుకో, మీకు మైండ్లో వాక్యం లేదనుకో, దేవుడిని అర్థం చేసుకోలేదనుకో, దేవుడు దండికి డబ్బులు ఇచ్చాను ఏం చేస్తాను? ఇంకా పాపంలో పడతాను. మీ పిల్లోనికి సరిగ్గా అలవాట్లు లేవు, సరిగ్గా మీ గురించి అర్థం కాదు, అసలు జీవితమే అర్థం కాలేదనుకో మీ పిల్లోనికి, చిన్నోడు, మీరు కట్ట ఇచ్చారనుకో, నోట్ల కట్ట 500 రూపాయల నోట్ల కట్ట, ఏం చేస్తాడు? చెడ్డ స్నేహితులు ఎగిరిపోతాడు, చెడ్డగా చేస్తాడు, లేకుంటే పాడు చేస్తాడు, తనకి విలువ తెలియదు. దేవుడు కూడా అంతే పిల్లరా. అందుకే సొలొమోను అన్నాడు, అయ్యా నాకేమొద్దు జ్ఞానం, మీరు నేను చేయాల్సింది. అందుకే చర్చికి రావాల్సింది. నువ్వు చర్చికి వచ్చినప్పుడు నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నువ్వు కొత్త సృష్టివే, నువ్వు దేవుని బిడ్డవే. ఇక్కడ వచ్చినప్పుడు నీ మనస్సుని దేవుడు తన వాక్యం ద్వారా మారుస్తాను. నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఏం వెతకాల. నిజంగా చెప్తున్నాను పరా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి నువ్వు మొదట వెతికితే సొలొమోను లాగా ఏది కొద్దు. నువ్వు పాప అడిగి ఎవరు అడిగారు నాకు జాగ్రత్త ఏం చెప్తాను. వివాహ విషయం వేరే పాయింట్ గుర్తొచ్చింది మీకు చెప్తాను, టైం పట్టినా పర్లేదు, వినండి జాగ్రత్త. మన చర్చిలో చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. ఎలా మీకు భర్త ఎతికే విధానం ఎట్లా, భార్య వెతికే విధానం ఏంటి? బైబిల్లో దేవుడు క్లియర్గా రాశాడు. దేవుడు నీ కొరకు ఆల్రెడీ భర్తను సృష్టించాడు. అంటే పెళ్ళైన వాళ్ళని కాదు, పెళ్ళి కానోళ్ళ కోసము నేను చెప్తాను. అంటే పెళ్ళైన వాళ్ళు కూడా వినండి పర్లేదు. అలా భర్త మీకోసం దేవుడు ఆల్రెడీ సృష్టించాడు. అనుష ముందర చూడు సిగ్గుపడదు. భార్య నీకోసం, మగపిల్లలు ఎవరైనా పెళ్ళి కానోళ్ళు శ్రీమతి నవ్వుకుంటారు, లోపల నవ్వుకుంటారు. ఎందుకో పెళ్ళి అంటే భలే సిగ్గు కదా మన ఆంధ్ర వాళ్ళకి. నీకోసం భార్య ఆల్రెడీ సృష్టించాడు దేవుడు. అడగడం లేదు నువ్వు. చాలా అవసరం వివాహ విషయంలో. నాకు ఇది టాపిక్ నాది కాదు, కానీ ఎందుకు గుర్తొచ్చింది చెప్తున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు అడిగారు. నువ్వు ప్రార్థించి నీ కోసం పెట్టిన వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. అది దేవుని బాధ్యత. నేను చెప్తున్న విషయము, నువ్వు అడక్కోకుండా అట్లా ఇట్లా పోయి దుంకేసావు అనుకో, రాంగ్ ఫిట్టింగ్ అయిపోయింది అనుకో, జీవితం అంతా బాధపడతావు. బైబిల్ క్లియర్గా చెప్పేది నీ కోసం ఆల్రెడీ పెట్టాడు దేవుడు. నువ్వు ఎంత ప్రార్థన చేసి నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నా బాధ్యత కాదు ఇది, నీ బాధ్యత. ఆదాము సరే ఇంకో విషయం గుర్తొచ్చింది చెప్తాను. మీరు నా దగ్గర టైం టాపిక్ వేరే పిల్లరా, ఎందుకు దాంట్లో అయినా కూడా చెప్తాను ఏంటంటే మీకు అవసరం. మీరు ఆదికాండం 2వ అధ్యాయం చదివితే మ్యారేజ్ గురించి చెప్తాను. ఈ పిల్లలు నువ్వు ఇన్నైనా జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకోబోతానండి ఈ నెలలోనే. మీరు బైబిల్ చూస్తే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత 7లో 8లో అనుకుంటా, 2:8లో దేవుడు ఆదామును చూసి నువ్వు ఒంటరిగా ఉండడము మంచిది కాదన్నాడు. మంచిది కాదనిన తర్వాత ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్కి, మొబైల్ జనరేషన్కి. వినండి, 9వ వాక్యంలోనే, 9 కాదు సారీ, మళ్ళా ఆ 4-5 వాక్యాల తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. మీరు చూస్తే అప్పుడు దేవుడు జంతువులందరం తీసుకొచ్చాడు. మీరు వినాలా లాజిక్ చూడండి దేవుంది.
అప్పుడు జంతువులే ఉండేది, దేవుని దగ్గర కార్లు లేవు. కార్లు ఉంటే కార్లు కూడా తీసుకొచ్చేవాడు. నెక్లెస్ లేదు, నెక్లెస్ ఉంటే నెక్లెస్ తీసుకొచ్చేవాడు. లేకుంటే మొబైల్ లేవు, మొబైల్ ఉంటే మొబైల్ కూడా తీసుకొచ్చేవాడు. వినండి, నేను ఒక ముఖ్యమైన మాట చెప్తాను మీకు, ఈ జనరేషన్కి చాలా అవసరం. ఆల్రెడీ పెళ్ళిళ్ళు కూడా అవసరం. అబ్రాహం బ్రదర్, మీకు నాకు కూడా అవసరం ఇది. ఇంటికి పోయినా లేదు బ్రదర్ అనుకోద్దండి. 60-70 వాళ్ళకు కూడా. అందుకే మనం అంతా ఈ ట్రాప్లో ఉన్నాం ఇప్పుడు. దేవుడు ఆల్రెడీ 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు, నీ జీవితం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని. ఈయనని జాగ్రత్తగా వీళ్ళన్నిటినీ తీసుకొచ్చాడు, జంతువుల్ని ఆదాం ముందర నిలబెట్టాడు. ఆదాం ఏం చేశాడు తెలుసు కదా మీకు, పేర్లన్నీ పెట్టాడు. సరే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు, నీకు సరైన సాటి లేడు, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. అని ఈ జంతువులన్నిటినీ తీసుకొచ్చి ఆయన ముందర పెట్టి పేర్లు కూడా పెట్టేశాడు. మళ్ళా ఏమన్నాడు తెలుసా కింద, నీకు సరైన సాటి దీంట్లో ఎవరు లేరు. ఏం చూపిస్తాడు ఆదాంకి దేవుడు? ఆ తర్వాత ఏం జరిగింది సార్ కింద? దేవుడు, నేను నా భాషలో చెప్తున్నాను, అనంతపురం భాషలో, బైబిల్ ఆడు చూపి మనద్దండి. ఆదాంని చీల్చేసినాడు. ఏం చేశాడు? చీల్చేసినాడు. 2గా. మీరు హీబ్రూ బైబిల్ చదివితే హీబ్రూ పదాలు ఆడ వాడిండేటివి. ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు ఆడేం రాయబడిందో తెలుసా? దేవుడు అంట ఆదాంలో నుంచి సగం మనిషిని తీసుకున్నాడు. మనం అంటాం కదా రిబ్బుని తీసుకున్నాడని, రిబ్బు పక్కటెంకని. బైబిల్ అదే చెప్పేది. రిబ్బు యాక్చువల్ ఆడ మీనింగ్ ఏమంటే దానికి సగం పర్సనాలిటీనే దేవుడు పక్కన తీసినాడు ఆదాం నుంచి. సాటి కావాలి కదా, సరైన సాటి పదం వాడు, సాటి తీసుకొని దేవుడు అవ్వని సృష్టించి ఆదాం ముందర తీసుకొచ్చాడు. అందుకే ఆదాం ఏమన్నాడు తెలుసా, నా రిబ్బులో రిబ్బు అనలే, నా మాంసంలో మాంసమా, నా యొక్క ఇంకా ఏమేమి తెలుగులో ఏం రాబడిందో అంటే ఏమంటాడు ఆదాము, నేను నా భాగాన్ని, నువ్వు నాలో నుంచి వచ్చిందానవి. నిజంగా గ్రీక్ బైబిల్లో వాడిన పదాలు ఇవే. అందుకే భార్య అంటే ఏందో అనుకోద్దండి, సగం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, నీ కోసం ఆల్రెడీ దేవుడు సృష్టించాడు నీ భర్తని, నీ భార్యని. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా వస్తాడు. ఈయనని జాగ్రత్త, ఇంకో మాట చెప్తాను. సో పక్కన తీసి స్త్రీని సృష్టించిన తర్వాత ఆదాం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాం అన్నాడు, నువ్వు నా యొక్క సగ భాగంలో, నా జీవితం నువ్వు నేను ఒకటే అన్నాడు. మీకు తెలుసా విచిత్రం, బైబిల్లో దేవుడు ఎప్పుడూ ఆడామికి పేరే పెట్టలే. తెలుసా మీకు ఆ విషయం? ఏమనేవాడు తెలుసా? ఆదాం అనేవాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నన్ను నా భార్యని దేవుడు చూసాడు అనుకో, ఏమని పిలుస్తాడు ఆమెను తెలుసా? మరి అమ్మ అండవు, మేరీ అండవు, రియలీ నా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. మీరు 5వ అధ్యాయం చూసుకున్న ఆదికాండంలో అవ్వాని పేరు ఎవరు పెట్టారు? నేనే, అంటే భర్తని ఆమెకి. బైబిల్లో అట్లే రాయబడింది. 5వ అధ్యాయంలో మీరు చూస్తే వాళ్ళిద్దరిని పిలిచి ఆదామా అన్నాడు. వాళ్ళిద్దరిని ఆదామే పిలిచే దేవుడు, ఎందుకంటే వాళ్ళు ఒకటి. దేవుడు మ్యారేజ్ గురించి, నాకు ఇప్పుడు టైంలో మ్యారేజ్ మళ్ళీ ఎవడం చూసుకున్నాం, ఆమె చాలా ప్రశస్తం, అందుకే ఘనమైంది అన్నాడు దేవుడు. అందుకే సాతాను దాని వెనకాల పడిపెట్టాడు. ఇప్పుడు నేను ఇంకోటి మాట చెప్పి ముగించి వేరే దాంట్లో కదా పాయింట్లో ఉన్నాం. ఎందుకు వాటన్నిటినీ తీసుకొచ్చాడు దేవుడు, జంతువులన్నిటినీ? ఎందుకంటే అప్పుడు జంతువులే ఉన్నాయి దేవుని దగ్గర. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వేరే ఉంటే వేరే తీసుకొచ్చేవాడు. వేరేవేమేమి మొబైల్ తీసుకురాలే, ఉంటే తెచ్చేవాడు. ఇంకోటి చెప్తున్నా మీకు, గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకురాలే. ఇప్పుడు మనం ఎతికేది ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కావాలా సార్ నాకు. దేవుడు పెట్టుడు పక్కన పెట్టాను, దేవుడు ఎన్నుకునేవాడు. ఎవరు కావాలి నాకు? గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కావాలా. చాలామంది నాతో డిమాండ్ అదే. కొంతమంది ఉన్నారు ఇంకా గీర్ ఎక్కువ వీళ్ళకి. ఎవరు చెప్పండి? మా మతస్థుడే కావాలా. ఏం చచ్చిపోతే ఏమన్నా ఇద్దరు కలిసిపోతారా ఆడికి? మీది కూడా తప్పు లేదు, పాస్టర్ లేదు తప్పు. ఇంట అంటారు నా రికార్డింగ్లో. కొంతమంది కన్నా పిన్ను కూర్చోాలా ఇట్లన్నా. దేవుడు తెచ్చాడప్పుడు. ఇంకో పాయింట్ గుర్తొస్తుంది ఇడే. పేతురుకి గీరుడు ఉండే. ఏ గీరుడు? దేవుడు రైట్ లెఫ్ట్ ఇచ్చాడు పేతురుకి. పేతురు క్లియర్గా చెప్తాడు ఓ చోట, ఎక్కడ 10:40 చూడు, ఒక వాక్యం చదువున్నా, జస్ట్ అపోస్తుల కార్యం
చూడండి, ఎక్కడెక్కడికి వెళ్తాను, మ్యారేజ్లోకి వెళ్ళాం మనం, పర్లేదు. 10వ అధ్యాయం చూడండి, పేతురు ఏమన్నాడు, 28. అప్పుడు అతడు అన్యజాతితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. యూదులు గొప్ప మతం అనుకునేవాళ్ళు, వేరే మతస్థులు ఇంటికి కూడా పోయేవాళ్ళు కాదు, నీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. అట్లా మన భారతదేశంలో ఉంది కదా. ఏమన్నాడో చూడండి, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైన ఇటువే రాదు మనకి, ఇంకా అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఈ భూమి మీద నువ్వు అంటాను అనుకో, ఈ మతస్థుడు నాకు కావాలా, ఆ మతస్థుడు వద్దని, నువ్వు ముఖం మీద కొడతాను దేవునికి. రోగం ఆడే పట్టుకో. అందుకే ఇంట్లో సమాధానం లేదు, అందుకే సరైన మ్యాచ్ దొరకదు వీళ్ళకి. ఎందుకు తెలుసా, దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు జంతువుల్ని? నేను మళ్ళీ చెప్తున్నాను మీకు రిపీటెడ్గా. మొబైల్ ఉంటే మొబైల్ కూడా తీసుకొచ్చాడు, మొబైల్ షాప్ని తీసుకొచ్చాడు. సోనీ మొబైల్, ఏ మొబైల్ షాప్ని తీసుకొచ్చాడు, ఆదాం ముందు కార్ తీసుకొచ్చాడు, ట్రక్ తీసుకొచ్చేవాడు, విమానం కూడా తీసుకొచ్చాడు ఉంటే అప్పట్లో. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేవాడు దేవుడు. ఏమంటాడు ఆదాంతో? ఇవన్నీ చూపించిన తర్వాత ఆదాంకి ఏమన్నాడు తెలుసా, సరైన సాటి లేరు నీకు. ఎవరు సరైన సాటి తెలుసా? నేను నీలో నుంచి తీసే వ్యక్తినే నీకు సరైన సాటి. అందుకే 10వ అధ్యాయంలో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు యేసుప్రభుని డైవర్స్ గురించి అడినప్పుడు, అక్కడ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, 10:6 మార్కు సువార్తలో, సృష్టి ఆది నుంచే దేవుడు స్త్రీని పురుషుని సృష్టించాడు, భార్యాభర్తలను సృష్టించాడు. అందుకే వారు ఒకటై తల్లిదండ్రులను కూడా విడిచి, అంటే అది విడిచిపెట్టమని కాదు ఆడ అర్థము, వీళ్ళు ఎంత దగ్గర అయిపోవాలంటే దేవుని కోరిక ప్రకారము తల్లిదండ్రులు కూడా ఇంకా వాళ్ళ మధ్య దూరకూడదని అంటాడు బైబిల్లో. అంటే నేను ఏం చెప్తాను, ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అసలుకి? ఓకే, ఎవరో పెళ్లి గురించి అడిగాడు. ఆ మొదటి స్థానం. ఈవెన్ నీ ఎందుకు ఈరోజు భార్యాభర్త సమస్య పడుతానంటే, ప్రార్థన చేయరు వీళ్ళు, ముందే సెట్ అయింటారు. నాకు ఇంజనీరే కావాలా, దేవుడు నీకు కంప్యూటర్ పెట్టింటే ఏం చేస్తావు? నాకు డాక్టరే కావాలా సార్, ఆయన పొడుస్తా అంటే నేను చూస్తూ ఉంటాను. దేవుడు నీకు నా మాదిరి పాస్టర్ పెట్టింటే ఏమవుతుంది అంటే, నేను కాదు పాస్టర్ పెట్టి భార్య ఏమవుతుంది? చేతులు జోడించాను మళ్ళీ ముందే మీరు. హలో, ఏమైంది పరిస్థితి? అందుకే చాలామంది సమస్యల్లో ఉన్నారు. చెప్పొద్దండి, గవర్నమెంట్ ఉద్యోగము, సేవకులు వద్దు, దేవునికి లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వద్దే పొద్దు ప్రభావ మనకి ఇద్దరికి. ప్రైవేట్ ఎంప్లాయ్ ఎందుకో, ఎప్పుడు ఊడిపోతుందేమో. నా మాట నువ్వు, నీకు తెలుదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలా, గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లా వాడు ఉండాలా, కనీసం 6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలా, జీతం ఎంత ఉండాలా, కనీసం అంటే 40 పైన ఉండాలి ప్రభావ. నీకు ఎప్పుడు పెళ్ళి కాదు అంటే, పెళ్ళి అయినా కూడా వేరే రాంగ్ సెట్టింగ్ ఉంటుంది. ఇంకో మాట చెప్తా, రాంగ్ సెట్టింగ్ ఆల్రెడీ అయిన వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు, మాకు తెలియకుండా జరిగిపోయింది సార్, ఏం చేస్తాం? ఏం కాదు. బైబిల్లో దేవుడు వాగ్దానం చేశాడు 7:14, 1 కొరింథీ 7:14, ఒకవేళ రాంగ్ సెట్టింగ్ రాంగ్ ఫిట్టింగ్ ఏందనుకో తెలియక, ఆల్రెడీ మళ్ళా దేవుళ్ళో ఉన్న మీకు నాకు ఆయన సెట్ చేస్తాడు. సిస్టర్ అరుణ చక్కగా నిద్రపోతుంది, ఆమె చక్కగా సెట్ చేస్తాడు నిన్ను నీ భర్తని. నో ఫైటింగ్స్, నో క్వారలింగ్స్. ఓకే, అర్థమైందా? ఓకే, అర్థమవుతుందా మీకు? ఓకే, ఆ విషయం ఏంటి? యాడున్నాం మనము? మత్తయి సువార్త 6:33. ఓకే, కొంతమంది క్రైస్తవులు కూడా అంతే పిల్లరా, మొదటి స్థానం లేదు వాళ్ళ దగ్గర. ఓకే, విషయం ఏంటండి, జాగ్రత్తగా పిల్లరా. ఎందుకు ఈ భూమి మీద సమస్య? ఎందుకు? నిన్న కరోనా టైంలో చూసుకున్నారు మీరు, 1.5 సంవత్సరం నుంచి పోరాడుతుంది భారతదేశం, ప్రపంచం అంతా పోరాడుతుంది. ఎక్కడ మనిషి జ్ఞానం? కరోనా వచ్చింది కాబట్టి ముక్కు మూతి మూసుకొని ఉన్నాం మనం, బాగానే ఉంది, దాంతో ఏదో సేఫ్ అవుతాం. ముక్కు మూతి మూసుకుంటే పోదంట లోపలికి. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ ఏదైనా అట్లా రోగం వచ్చింది అనుకోండి, సూర్యుడు తగిలితే నీ శరీరంలో పోతుంది వైరస్ అని, అప్పుడు మన గతి ఏంటి? ఒక రోగం వచ్చింది అనుకుందాం, ఏమో తెలుసా, భూమి మీద కాలు పెడితే వైరస్ లోపల పోతుందని, అప్పుడు ఏంటి మన పరిస్థితి? మంచం మీద ఉండాలా మనము? హలో, కాలు కింద పెట్టినావా ఫైజల్, అర్థం ఏం చేస్తాం? అందుకే ఆయన అన్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. నేను నీకు డాలై ఉంటా, కేడమే ఉంటా. కానీ భూమి మీద మనుషులు ఒప్పుకోవడంలా, పక్కన పోవయా బాబు, మా పని మాకి,
మేము ఏందో ఎత్తుక్కుంటాం, ఏం కానా హే, ఏం పీనా హే, ఏం తొడుక్కోనా హే, నువ్వు యాద మాకు మధ్యలో. కానీ అక్కడ నుండి అనాగరికులకు అర్థమైపోయింది చూడండి. మీకు వాహనం చెప్తున్నా మీకు సరే 2 విషయాలు చెప్పాలి, టైం అవుతుంది. మొదటిది ఏంటంటే పిల్లరా, దేవుడు ఓకే అసలైన పాయింట్లో వస్తాం, మనం ప్రీచింగ్లో వస్తాం. సో కరోనా మనకి రాకూడదు, ఏ రోగం రాకూడదు. నేను దేవునితో ఏదో ప్రభా ఏ రోగం రాకుండా కొద్దిగా 5-6 ఏళ్ళు, మాకు 5-6 ఏళ్ళు కాదు, కొద్ది కాలం విడిచిపెట్టు, ఈ భారతదేశంలో పోవాలి, మేము సువాడు చెప్పాలా, లేకుంటే మొత్తం అంతా కట్టుకొని పోయినారు చాలామంది. ఆడికి పోయినారో ఏమో పాపం కదా. దీనికి అంతమంది ఊడిపోతే రేపు పొద్దున్న మీకు చెప్పాను నేను, మీకు అది వస్తే ఏమవుతుంది, మీరు కొంతమంది ఇప్పుడు ఏదో మూతి మూసుకొని బతుక్కుంటాను పర్లేదు అనుకోండి, అది వస్తే ఏమవుతుంది పోలేండి. ఎందుకంటే విషయం పిల్లరా, దేవుడు లేకుండా అదే అవుతుంది. దేవుడు ఇవన్నీ ఇచ్చి, దేవుని కోరిక ఏమంటే తను రాజుగా ఉండాలని, తను రాజ్యం చేయాలనేది దేవుని కోరిక. అందుకే ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనిషికి ఏమన్నాడు, ఆకాశం నాది, స్వర్గం నాది, భూమి మీద సమస్తం నీది. అంటే నేను నీ మీద ఉండి నీ మీద రాజ్యం చేయాలా. మీకు ఈ చిన్న స్టోరీ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక తండ్రి రాజ్యం చేయడం అంటే ఏందో అర్థమవుతుంది. తండ్రి కొడుకుతో అన్నాడంట, బాబు నువ్వు 8 గంటలకంతా ఇంటికి వచ్చేసేలా రాత్రి, తిమోతి ఎక్కడన్నా తిరుగు, నో ప్రాబ్లం, 8 గంటలకంతా ఇంట్లోకి రావాలి. అదే కదా మమ్మీ చెప్తుంది నీకు, 8 గంటలకంతా ఇంటికి రమ్మన్నాడంట వాళ్ళ డాడీ. అంటే ఈ పిల్లోడు ఏమన్నాడు తెలుసా, డాడీ నువ్వు నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చావు, నువ్వు పుట్టించావు, వినాలి మీరు, నీ బాధ్యత నాకు అన్నం పెట్టేది, స్కూల్కి పంపించేది, ఫీజులు కట్టేది, ఎన్ని గంటలకు రమ్మని మాత్రం చెప్పొద్దు, అది నా ఇష్టం అన్నాడు. తండ్రి అన్నాడంట కొడుకుతో, బాబు నేను ఈ లోకంలోకి తీసుకొచ్చా, నిన్ను పెంచుతా అనేది నేనే, ఫీజు కడతా అనేది నేనే, అందుకని 8 గంటలకు నువ్వు ఇంట్లోకి రావాలా, నీ ఇష్టానుసారం జీవించడానికి వీలు లేదు, 8 గంటలకు నువ్వు ఇంట్లో ఉండాలా, లేకుంటే నువ్వు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదే రాజ్యం చేయడం అంటే. దేవుడు కూడా కోరుకుంటాడు అది ఏమంటే, నిన్ను నేను సృష్టించా, నేను నీకు అన్నీ ఇస్తాను, అది నువ్వు నన్నే వద్దనుకుంటే నీకు ఇవన్నీ ఏం దొరకవు. ఆ కొడుకు పరిస్థితి ఏమైంది, ఒకవేళ ఆ తండ్రి ఇడిచిపెట్టినాడు అనుకో, పాడైపోయేవాడు. 8 గంటల 11 గంటలకు 12 గంటలకు వచ్చి ఆడో తిరుక్కుంటే ఏదో రోగం తగిలించుకుని ఆడో నాశనం అయిపోయేది. దేవుడు కూడా అదే అంటాడేది, నిన్ను ఇక్కడ భూమి మీద పెట్టి నేను సర్వం ఇస్తాండేది ఎందుకో తెలుసా, నేను నీ మీద రాజ్యం చేయను, నేను పరిపాలించాను, నీకు మేలు చేయడానికే, నీకు దీవించడానికే. కానీ మనిషి ఏమైపోయాడు ఈరోజు, అదే యొక్క టీచింగ్. నువ్వు నేను దేవుని రాజ్యంలో ఉండేటివన్నీ పొందుకోవాలంటే ఆయన్ని వెతకాలి పిల్లరా, ఆయన మనకు కావాలా. నువ్వు చెప్పినట్లే నేను జీవిస్తాను పిల్లరా, ప్రభువా నువ్వు చెప్పినట్లే నేను నడుస్తాను, ఏం చెప్తావో చెప్పు, నువ్వు ఏం చేయమంటావో చెయ్యి, నువ్వు నాకు అన్నీ ఇస్తాండేది. నేను చెప్తే కదా, మున్సిపాలిటీ వాళ్ళు కాదు ఇస్తాండేది, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు ఇస్తాండేది, లేకుంటే రేషన్ స్టోర్ వాళ్ళు కాదు ఇస్తాండేది, దేవుడు ఇస్తాండేది. వాళ్ళ ద్వారా నీకు వస్తూ ఉండొచ్చు, నీ జీతం వస్తూ ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ వెనకాల దేవుడు ఉన్నాడు. అదే యేసుప్రభు చెప్తాడది, నువ్వు మొదట ఎవరిని వెతకాలా, రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు, అప్పుడు మిగతావన్నీ దేవుడు ఇస్తాడు. ఆయన్ని పక్కన పెడితే ఇప్పుడు ఎట్లుందో ప్రపంచంలో చూస్తున్నారు కదా, బిల్డింగ్లు కట్టుకోవచ్చు మనం, కానీ ఆ బిల్డింగ్ లోపల ఎప్పుడు సంతోషంగా బతకలేము, ఆనందంగా ఉండలేము, ఆరోగ్యంగా ఉండలేము. హాస్పిటల్ ఫుల్ అయితేనే ఉంటాయి, జైళ్ళు ఫుల్ అయితేనే ఉంటాయి, డైవర్స్ అయితేనే ఉంటాయి, కుటుంబంలో భార్యాభర్తల మీద ప్రేమ లేక. ఎందుకు తెలుసా, దేవుడు లేకపోతే అదే జరిగేది. సో అందుకే దేవుడు మనకు అవసరం. ఇంకోటి ఏమన్నాడు పదం అక్కడ, నీతి అంటే ఏంటి, ఏ పని చేసినా మనం ఎంత పుణ్యకారం చేసినా మనకు నీతి రాదు. నీతి అంటే దేవుని ముందు నిలబడ్డం, దేవునికి బిడ్డగా మారడం, అది యేసు ప్రభు ద్వారానే సాధ్యం. సో అందుకే దేవుని రాజ్యం నీతి కావాలంటే యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించాలా, ఆయన రాజ్యాన్ని వెతకాలా, ఆయన ఏం చెప్తున్నాడో మనం వెళ్ళాలా, అప్పుడే మన జీవితం ఈ భూమి మీద సక్సెస్. అందుకే చెప్పాను, ఈ యొక్క వాక్యము ఈ సృష్టి మీద ఉన్న ప్రతి మనిషికి జవాబులు. ఇది కాకుండా పోతే మనం ఏది ఆనందించలేము దేవుని. ఓకే, రెండవది దేవుడు ఇదే అధ్యాయంలో చెప్పిండేది 21-22 వాక్యాలు. ఓకే, 22 6వ అధ్యాయం 20-21 వాక్యాలు కూడా చదువున్నాయి. ఇది కూడా రాజ్యం గురించి యేసుప్రభు చెప్పినప్పుడు బోధించి ఈ వాక్యం చెప్పి నేను మీకు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 21 చదువునాను ఎవరన్నా.
21 అయితే సారీ 20 చదువుమా. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. టీచింగ్లో యేసు ప్రభు చెప్తున్నప్పుడు రాజ్యం గురించి ఈ వాక్యం కూడా చెప్పడం జరిగింది. ఏంటి? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. 21 చాలా ముఖ్యమైన వాక్యం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. నీకు ఆల్రెడీ చెప్పాను, నేను రాజ్యం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఇది కూడా చెప్పాను మీకు. ఆయన రాజ్యం గురించి మొదట ఉపమానాల ద్వారా బోధించాడు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వాక్యాలు చెప్తూ రాజ్యంలో ఇదిగో ఇవి జరుగుతాయి, ఈ రాజ్యంలో ఉంటాయి. అందులో ఒకటి ఆల్రెడీ చూసుకున్నాము, నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మిగతావన్నీ ఆయన బాధ్యత, ఇచ్చే బాధ్యత. నువ్వు ఆయన ఎతకలేదనుకో, ఆయన మొదట లేదనుకో, నీ జీవితంలో బయట ఏం జరుగుతుందో అదే ఉంటుంది నీ జీవితంలో, నా జీవితంలో కూడా. ఓకే, రెండవది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. నీ ధనం ఎక్కడుండునో నీ యొక్క హృదయము అక్కడే ఉండును. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఇది కాదు, పంపు కొడతాను, బ్లడ్ పంపు కొట్టేది కాదు. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే నా పర్సనాలిటీ. హృదయం అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, చాలామంది అంటారు, ఇది కూడా మీకు క్లియర్గా ఉండాలి, స్పిరిట్నే హృదయం అంటారు, లేదంటే మైండ్నే హృదయం అంటారు. కాదు, ఈ రెండు కలిసి పని చేసే దాన్ని హృదయం అంటుంది బైబిల్. ఏదాన్ని? ఆత్మని మనస్సు ఎక్కడైతే కలిసి పనిచేస్తా ఉంటాయో దాన్నే హృదయం అంటాం. ఎక్కడ నీ హృదయం, నీ పర్సనాలిటీ అంటుంది ఇంగ్లీష్లో. హృదయం హార్ట్ అని రాయబడింది, తెలుగులో హృదయం. ఈయనండి జాగ్రత్తగా, నీ హృదయం ఎక్కడుందో ఏమైనా తెలుగులో సారీ నీ ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను ఉండండి. మీరు ఇక్కడ కూర్చున్నారు, బయట స్కూటర్లో 20 లక్షలు పెట్టి వచ్చినారు, 20-30 అనుకుందాం, 30 లక్షలు పెట్టి వచ్చినారు డిక్కీలో. మీ హృదయం ఎక్కడుంటుంది? మీరు పాటలు పాడుతుంటారు కానీ మీ స్కూటీనే ముందర కనపడుతూ ఉంటుంది. ఎందుకు తెలిస్తే దాంట్లో ఏముంది? 30 లక్షలు ఉంది. సో నీ ధనమే నీ ధనం ఎక్కడుండునో నీ యొక్క హృదయము అక్కడ ఉంది. సపోజ్ నీ ధనం ఉందనుకో, నీ యొక్క హృదయంలో ఇది ఉందనుకో, ఏంటి? జీతం వస్తానంటే మొబైల్కి, తప్పుగా అనుకోద్దండి, మొబైల్ అవసరం మనకి, జస్ట్ మీకు అర్థం కాదు. ఎప్పుడెప్పుడు ఈ కొత్త రిలీజ్ అయిందంట మొబైలు, దాన్ని కొనాలా అని ఉందనుకో. సో నీ ధనం ఎక్కడుంది? కొత్త మొబైల్ ముందు ఉంది. సో నీ హృదయం ఎక్కడుంది? సో లేదు ఇట్లుందనుకో, జీతం వస్తుంది, ఈనాల జాగ్రత్త, ఈనాల ఈసారి జీతం వస్తున్నాయి, మళ్ళీ చెప్తా, తప్పుగా అనుకోద్దని, ఏదో డబ్బులు అడుగుతాను అనుకోద్దండి. జీతం వస్తానట్లే నేను కొత్త కర్టన్స్ని కొనాలా చర్చిలో. మీరు అర్థం చేసుకొని చెప్తాను, కర్టన్స్ వద్దు నేను కొంటానులేండి, అదే మీరు ఇచ్చి డబ్బులతోనే. మీరు అర్థం కాని చెప్తాను, మళ్ళీ కర్టన్ల మీద వేస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడే ఆలోచిస్తాను అనుకున్నాను, ఐ మీన్ లైక్ జీతం వస్తానట్లే, ఎన్ని రోజులైంది కర్టన్లు కొని, నా జీతం ద్వారా నా ప్రభు మందిరానికి కర్టన్లు కొంటాను అంటే మీ హృదయం ఎక్కడుంది? సార్ మీ ధనం ఎక్కడ పోతుంది? కర్టన్ల మీద పోతుంది, మీ హృదయము అక్కడ ఉంది. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ లేదు కానీ అంత పిచ్చి, క్రికెట్ పిచ్చి. మా పాత చర్చిలో పెద్ద ప్రాబ్లంగా ఉండేది మాకు. ఏం పిచ్చి? క్రికెట్ ఎక్కువ సిటీలో, ఇక్కడేమో తక్కువ అనుకోండి మీకు. ఆడ కొంతమంది ఎట్లా వాళ్ళు ఉండేవాళ్ళంటే, జీతం వస్తానంటే 3,000-4,000 టికెట్ పెట్టైనా టైత్ ఇవ్వడం మానేసేవాళ్ళు, దేవునికి ఇచ్చడం మానేసేవాళ్ళు. కానీ క్రికెట్ టికెట్లు కొని మరి క్రికెట్ చూసిపోయేవాళ్ళు. ఆడ కూర్చునే వాళ్ళు కూడా కాదు, ఆ క్రికెట్ మ్యాచ్ అయ్యేంత వరకు అరిసేవాళ్ళు. అరుస్తూనే ఉంటారు కదా, మీరు క్రికెట్ చూసేవాళ్ళు. సో తన ధనం ఎక్కడుంది? క్రికెట్ మీద ఉంది. అందుకే తన హృదయం ఎక్కడుంది? దేవుని మీద లేదు. ఎక్కడుంది? క్రికెట్ మీద. అంటే ఆ డబ్బు ఆడపోతుందో ఆడని. ఇప్పుడు నువ్వు, ఇది టెస్ట్ నీకు, ఈ యొక్క వాక్యం నువ్వే కూర్చొని ఆలోచించుకో, నీ ధనం ఎక్కడుంది? బ్రదర్ ఏం ఎతకద్దండి, ఆడికి పోదు మీ ధనము. ఆ పిల్లల్ని ఎత్తుకుంటాను. ఎంత ప్రేమ చూడండి. ఆయనకి ఎంత ప్రేమ ఉంటే దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? మనవాళ్ళు ఇద్దరిని చాలా ప్రేమిస్తాడు ఆయన. ఆయన పోతాడు ఎవరి కోసం తెలుసా? మనవాళ్ళ కోసం. పాపం నాకు తెలుసు కదా వాళ్ళ డాడీ వీక్నెస్. చూడండి, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు, ఇప్పుడు మళ్ళీ చూస్తూనే ఉంటాడు ఆయన. అంటే ప్రీచింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని చూస్తూ ఉంటాడు ఆయన. అది విషయం. పోలేండి, అట్లే ఉండాలి. దేవుడు ఎంత ప్రేమిస్తా అంటాడు, ఆయన ఎంత ప్రేమిస్తే. ఓకే, విషయం ఏమిటి చూడండి, ముందు చూడండి. అందుకనే చిన్న టెస్ట్ మీకు, మీరే ఆలోచించండి. మీ డబ్బు గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో అక్కడే మీ హృదయం అంతా ఉండేది. మీ డబ్బు గురించి ఇది ఆలోచిస్తున్నారని అనుకోండి, ఏంటి? జీతం వచ్చినాక
దేవుని విషయం అయితే మీకు తెలుసు, టైత్ ఎట్లా వేయాలి మనం, ఖచ్చితంగా ఆఫరింగ్ ఇస్తాం. ఇది ఆలోచించిన డబ్బు వస్తున్నాయి మా అమ్మకి ఈసారి ఒక మంచి చీర కొనిళ్ళి, లేకుంటే ఈసారి జీతం వస్తానట్లే మా అమ్మకి ఏమేమి ఇష్టమో అన్నీ కొనుక్కొని పోయి ఇస్తామని. సో దేవుడు చెప్తాడే దాని మీద ఉంది. ఏమా ఈరా మీరు మీ పిల్లలు మీ అమ్మ సి డబ్బు వస్తానట్లే మీరు ఆలోచించారనుకోండి, అనాథాశ్రమం పోయి నేను వాళ్ళకి కొంత ఏదన్నా ఇచ్చిరాల, భోజనం ఇచ్చిరాల. సి ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే ఈ 2 వాక్యాలు దేవుడు డబ్బు గురించే మాట్లాడుతాను, ప్యూర్లీ డబ్బు గురించే. యేసుప్రభు ఏమంటానంటే నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడుంది. అందుకే నీ ధనం ఎక్కడుండాలా, దేవుని మీద ఉండాలి. ఆ తర్వాతే చెప్పాడు నా నీతిని రాజ్యాన్ని వెతకమని. ఓకే, సి డబ్బు గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. సి డబ్బు దేవుని కోరిక ప్రకారం మన దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలని. డబ్బు ఏం తప్పు కాదు, నేను ఇది చెప్పడం లేదు, ఈ చర్చిలో ఎప్పుడు ప్రీచ్ చేయను డబ్బు చెడ్డదని. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా అవసరం మనకి. నాకు చాలా అవసరం, ఇప్పుడు చాలా ప్లాన్లు ఉన్నాయి, మీకు తెలుసు కదా, స్థలం కూడా కొంటాను మనం. సో డబ్బు చాలా అవసరం మనకి, డబ్బు చెడ్డది కాదు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, చాలామంది క్రైస్తవులు కన్ఫ్యూజన్, దేవుడు కూడా డబ్బును అసహించుకోడు. సి బైబిల్లో ఎక్కడా రాలేదు. చాలామంది అనడం నేను ప్రీచింగ్ విన్నా, ఏం తెలుసా, డబ్బు దేవుడు 2 ఉండేకి వీల్లేదు జీవితంలో. డబ్బుని దేవుణ్ణి 2 కలిగి ఉండడము మంచిది కాదు, అంటే 2 కలిగి ఉండకూడదు క్రైస్తవులు అంటారు. ఏంది దేవుణ్ణి డబ్బుని, తప్పదే. దేవుడు ఏడా బైబిల్లో చెప్పలే డబ్బుని దేవుణ్ణి కలిగి ఉండాలా, డబ్బుని కలిగి ఉండాలా. అయితే ఏంది దేవుడు వద్దంట అంటే తెలుసా, దేవుణ్ణి నువ్వు డబ్బుని రెండింటినీ పూజించలేవు. ఇంగ్లీష్లో బాగా రాయబడింది. సి యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ, బట్ యూ కెన్ హ్యావ్ గాడ్ అండ్ మనీ. నువ్వు డబ్బు దేవుడు కలిగి ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ దేవుణ్ణి డబ్బుని రెండింటిని నువ్వు పూజించలేవు. రెండిట్లో ఏదో ఒకదాన్నే పూజించగలవు. అది చెప్తా ఉండేది బైబిల్. దేవుడు ఎప్పుడూ అసహించుకోడు. లేకుంటే బైబిల్లో చూసుకోండి, మీరు అంతా బిల్గేట్స్ ఉన్నారు దేవుని దగ్గర. ఇప్పుడు బిల్గేట్ అందరికనే డబ్బు కలవాడు కదా ప్రపంచంలో. దేవుని టైంలో బైబిల్లో చూస్తే ఎవరు బిల్గేట్స్ అంతా? అబ్రహాం అందరికనే గొప్ప ధనికుడు. పిల్లరా ఇస్సాకు ఎంతో ధనికుడు, రాజులు భయపడేవాళ్ళు ఆయన దగ్గర ఉన్న ధనాన్ని చూసి. యాకోబు, ఆమెను ఎంత డబ్బు ఉండేది యాకోబు దగ్గర. ఇంకా తర్వాత యోసేపు ప్రధానమంత్రి అయినాడు. అతను ఎంత డబ్బు ఉంది తన దగ్గర. డబ్బుని అసహించకూడదు దేవుడు. డబ్బుని దేవుణ్ణి ఇద్దరిని ప్రేమించకూడదు, దేవుణ్ణే ప్రేమించాలి. అందుకే దేవుణ్ణి ప్రేమించాలా, డబ్బుని వాడుకోవాలి. పిల్లరా అదే ఈ వాక్యం చెప్తాను. చాలామంది ఏం చేస్తారు తెలుసా, డబ్బుని ప్రేమిస్తారు, దేవుణ్ణి వాడుకుంటారు. తప్పది. చాలామంది దేవునితో ఏం ప్రార్థన చేస్తారు తెలుసా, ప్రభువా ఇది 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 అప్పుడు ఇది చేస్తాం, ఇది 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 అప్పుడు ఇది చేస్తా. అది తప్పుడు ప్రార్థన. దేవుడు కావాలని నీకు డబ్బులు కోరుకున్నాడు దేవుడు, కానీ నువ్వు కోరుకోవాల్సింది ఏమంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. డబ్బుని ఉపయోగించుకోవాలి. పిల్లలు ఈరోజు ప్రపంచము మీకు తెలుసా, బీదరికానికి ఏంటి కారణం? మన ఇంట్లో డబ్బు లేదని ఒక కారణం ఏమో తెలుసా? అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం మీకు చెప్తా. ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు అంటే, ఈరోజు శుక్రవారం ఆల్రెడీ నేను చెప్తా ఉన్నా డబ్బు గురించి, ఐశ్వర్యం గురించి. మెయిన్ రీజన్ ఏమో తెలుసా, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి వాడుకుంటున్నావు అంటే నువ్వు దేవుడు చెప్పినట్లా చేయడంలా. డబ్బు విషయంలో నువ్వు దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తాను. నీ రోజు ఈ డబ్బులు లేకపోవడానికి కారణము, నీకు తల్లిదండ్రుల కంటే డబ్బు ఎక్కువైపోయి ఉండొచ్చు, నీకు ఇతర మనిషి కంటే డబ్బు ఎక్కువైపోయి ఉండొచ్చు, లేకుంటే నీకు లైక్ దేవుడు ఏమైతే చేయమంటున్నాడో అది చేయకుండా నువ్వు డబ్బు వెనకాల పడే, డబ్బు ముఖ్యం నాకు, మిగతా ఏమీ చేయను, మిగతా పక్కన పెట్టంటే నీ దగ్గర డబ్బు ఉండదు. నేను మీకు చెప్తున్నా, నా టైం లేదు కానీ వేరే విషయాలన్నీ పోయేదానికి.